మహాభారతం చూసుకుంటే పాండవులు గెలవడానికి గల కారణం ఏంటి అంటే అర్జునుడికి ఉన్న మెంటర్. శ్రీకృష్ణుడు. సో అలాగే మన నిత్య జీవితంలో కూడా నువ్వు ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక మెంటర్ ఉండాలి. గ్రేట్ అన్న. ఈ జీవన శైలిలో ఒక 5 రకాలు ఉంటాయి శివ. 1 దరిద్రుడు, 2 పేదవాడు, 3 మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాడు, 4 ధనవంతుడు, 5 అతి ధనవంతుడు. ఇందులో మీరు 5 రకాలు డివైడ్ చేస్తారు. అసలు ఇది ఒకసారి నాకు క్లియర్గా చెప్పండి అన్న. 100 పనులు 100 రకాలుగా చేయకూడదు. ఒకే పనిని 100 రకాలుగా చేయి. నీ ఆలోచన విధానాన్ని బట్టి నీ జీవన శైలి ఉంటుంది. అలాగే నా కుటుంబానికి కూడా స్వతంత్రం రావాలంటే నా ఆలోచన మారాలేమో అనేసి నాకు ఆ దేవుడు కల్పించినట్టున్నాడు బిజినెస్ అనే పాయింట్. గ్రేట్ అన్న. జీవితం మారాలి అనుకుంటే అది జాబ్లో అయినా లేదా వ్యాపారంలో అయినా ఒక క్షణం చాలు. ఒక్క క్షణం ఆ మూమెంట్ కోసం వెయిట్ చేయాలంతే. నీ ప్రయత్న లోపం ఉండొద్దు. మ్యారేజ్ అయిపోయింది 10 days అయింది. 10 days అయిన తర్వాత ఒక పక్కన కూర్చోబెడతారు పిల్లగాని. కూర్చోబెట్టి ఇంకో నాన్న ఇంకో ఇంత అయ్యింది, ఈ ఖర్చులు అయినాయి, దీనికి అయినాయి, ఇంత తెచ్చినాం. సో ఇది ఇప్పుడు నీకున్నది. ఓకే, ఇక నువ్వు మీ భార్యను తీసుకొని ఇవన్నీ తీర్చేనానా ఈ ఏళ్ళు బయలుదేరు అని అంటాడు. అన్ని కష్టాలు పడ్డా, రోడ్డు మీద డబ్బులు లేక, బస్సు ఎక్కి 10 రూపాయల టికెట్ తీసుకోలేక, ఎల్బీనగర్ నుండి ఉప్పల్ వరకు నడుచుకుంటూ పోయి, సికింద్రాబాద్ వరకు నడుచుకుంటూ పోయి చిన్నగా అన్నీ చేసిన. ఆ తర్వాత జొమాటో జాయిన్ అయ్యి చిన్నగా ఎదిగిన. అలాగా నేను హైదరాబాద్కి వచ్చినాక చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసేసాను. చేయాలి కూడా, తప్పదు. అప్పుడు లైఫ్ వాల్యూ మనకి తెలుస్తుంది. లైఫ్ వాల్యూ తెలుస్తుంది. అంటారు కదా, ఎన్నో ఉలి దెబ్బలు పడితే గానీ ఒక రాయి శిల్పంలో మారదు. రైట్. ఎవడైతే ఆ దెబ్బలు తినడో అదే రాయి ముందు కొబ్బరికాయలు కొట్టడానికి యూజ్ చేస్తారు దాన్ని. జీవితాంతం దెబ్బలే పడతాయి. గ్రేట్ అనేది. టెస్ట్ చేస్తే నీ జీవితం నడవదు. ట్రస్ట్ చేయాలి. ఓకే, ట్రస్ట్ చేసి నువ్వు నా దగ్గరికి రా, నేను నీ జీవితాన్ని మార్చకపోతే గల్ల పట్టుకున్నాడు.